కీర్తనలు 21:3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. ఏ ఆశీర్వాదాలు? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని. దేవునికి స్తోత్రం. చెబునలేలుయా, చెబునలేలుయా. నీవు ఆయనను ప్రగాఢంగా నమ్ముకొని అనువనువున ఆయనకు నువ్వు నమ్మకస్తుడవై విశ్వాసత కలిగి జీవిస్తే దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడట. ఆమెను చెప్పారా? దేవుడే నిన్ను ఎదుర్కొంటాడంటండి. దేటితో? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. దేవుని నమ్మటంలో ఎంత ఆశీర్వాదం ఉందండి. నువ్వు ఆయన ప్రగాఢంగా నమ్మి అనువనుమున ఆయనకు నువ్వు నమ్మకస్తుడివై బ్రతకటంలో ఎన్ని దీవెనలు ఉన్నాయండి. నువ్వు ఆయన నమ్ము, ఆయనకు నమ్మకస్తుడివై ఉండు. ఈ రెండు కోణాల్లో నువ్వు జీవించగలిగితే దేవుడే, నువ్వు ఎటుపోయినా దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడు. ఓ మాట చెప్పున, అబ్రహాము 9 రాజులను జయించి తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందితో కూడా వెళ్ళి 9 రాజులను జయించి అబ్రహాము తిరిగి వస్తుంటే నీతికి రాజు, సమాధాన రాజు అని పేరు పొందిన మెల్కీషెదెక్ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని ఆశీర్వాదాలతో అబ్రహామును దేవుడు ఎదుర్కొంటున్నాడట. ఆ మెల్కీషెదెక్ ఎవరో కాదు, మన ప్రధాన యాజకుడైన ప్రభువైన జయ జీవితం కలిగినటువంటి అబ్రహాముని 9 రాజులు, 5 ఒక రాజు, 5 ఒక గుంపు, 4 ఒక గుంపు, ఈ 9 రాజుల్ని అబ్రహాం జయించాడు. దాంట్లో కాస్తంత ఆత్మీయ పాఠం కూడా లేకపోలేదు. 9 రాజులో 5 ఒక గుంపు, 4 ఒక గుంపు. ఈ 5 ఎవరంటే పంచేంద్రియములు అనండి. పంచేంద్రియముల మీద అబ్రహాము జయం పొందాడు. ఇంకొక 4 రాజులు ఉన్నారు. ఆ 4 ఎవరంటే, 1 శరీరం, ఇది మన శత్రువు. 2 లోకం. 3 పాపం. 4 సాతాను. ఈ 4 కూడా శత్రువులండి. ఈ 4 శత్రువులు. ఈ 4 వేరు. ఆ 5 ఏమో పంచేంద్రియాలు అయితే ఈ 4 ఏమో 1 నీ శరీరం, 2 లోకం, 3 లోకంలో ఉన్న పాపం, 4 శత్రువు సాతాను. ఈ 4 మొత్తం ఎట్టకేలకు ఆ పంచేంద్రియాలను అబ్రహాం జయించాడు. ఈ 4 రాజులను, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించాడు. వీటిని జయించిన అబ్రహాము తిరిగి వస్తుంటే దేవుడే మెల్కీషెదెక్ రొట్టెను ద్రాక్షరసాన్ని పట్టుకొని ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నాడటండి. ఈ శుభవేళ ఆనోకువలే దేవుడు ఉన్నాడో అని నువ్వు ప్రగాఢంగా నమ్మి అనువనుమున నీవు ఆయన కొరకు నమ్మకత్వం కలిగి ఉంటే నీ వెట్టుపోయిన ఆమేన్, నువ్వేం చేసినా ఆమేన్, దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోబోతున్నాడు. నువ్వు వెళ్తుంటే ఆయన నీకు ఎదురొస్తాడు. కుక్క ఎదురొస్తుందో, ఏది ఎదురొస్తుందో, ఎవడు ఎదురు రానవసరం లేదు బాబు. ఎవడు ఎదురొచ్చినా ఎవడు రాపోయినా నీ దేవుడే నువ్వు ఇటుపోయినా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్ము, ప్రగాఢంగా నమ్ము. అంతేకాదు అనువనువున ఆయనకు నీవు నమ్మకస్తుడివై ఉండు. దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కొంటాడు. అందుకేగా ప్రార్థనాపరుడైనటువంటి యాకోబు, మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి యాకోబు, ఒంటె మోకాళ్ళు కలిగిన వాడు అని పేరు పొందిన యాకోబు విచిత్రమైన ఒక మాట రాశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం.
శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సభలు కూడా దేవుని మహిమపరచండి. హలో, ఉత్తుత్తాశ్రోదలు ఎవడైనా తెస్తాడేమో, కానీ అదిగో చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి నీకు వస్తాయి. అర్థమవుతుందా? శ్రేష్టమైన ప్రతిదీ పరలోకం నుండి వస్తుందండి. అలోనే నేను చెప్తుంది అర్థమవుతుందా? శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైనవి శ్రేష్టమైనవి పరలోకము నుండి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తాయి. నువ్వు ఆయన్ని ప్రగాఢంగా నమ్మి అనువనువున ఆయనకు నువ్వు నమ్మకస్తుడు అయి ఉంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరాలు, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడకు తండ్రి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎదుర్కొనేటట్టు చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వేం చేసినా సక్సెస్ నానా. నీ ముఖం చూస్తేనే సక్సీడ్ అన్న పదం ఉండాలి. నీ నొసటి మీద నువ్వు పుట్టక మునిపే దేవుడు ముద్రించాడు, నువ్వు విజయశీలుడవని, నువ్వు సాతానును జయిస్తావని, శరీర కోరికలను నువ్వు జయించగలవని, సాతాను నీ కాళ్ళ కింద తొక్కుతావని. నువ్వేం చేసినా దేవుడే నిన్ను ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడని దేవుడు నీ నొసట ముద్రించాడు. రక్షింపబడిన నీవు ఓడిపోవో. దేవుడు రానున్న మాసములో, ఈ మాసమంతా జూన్ మాసం మొదటి దినాన్ని మనం ప్రభు బలతో ఆచరిస్తున్నాం కదా. ఈ ప్రభు బలను ఆచరిస్తున్న మనలను ప్రతి క్షణము దేవుడు శ్రేయస్కరమైన శ్రేష్టమైన సంపూర్ణమైన వరాలతో, శ్రేష్టమైన ఈవులతో, దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అనుక్షణము నువ్వేం చేసినా ఎటుపోయినా ఎదుర్కోబోతున్నాడు. అన్నిటిలో నీవు విజయశీలుడు కాబోతున్నావు. దానికి ఒక షరతు ఏంటో తెలుసా? నువ్వు ఆయన నమ్ము, అంతే, ప్రగాఢంగా నమ్ము. రెండో, అనువనువున నమ్మకస్తుడివై ఉండు. అపనమ్మకత్వం నీలో ఉండకూడదు. దేవుణ్ణి నమ్మటం ఎంత ముఖ్యమో ఆయనకు నమ్మకత్వం కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. మనం దేవుణ్ణి నమ్ముతాం, కానీ దేవునికి ఆనోకు గురించి బైబిల్లో రాయబడిన మాట ఇదేనండి. పిస్తీస్ అన్నాడు ఆనోకు గురించి వచ్చినప్పుడు. అంటే అతడు దేవునిని ఎంతగా నమ్మాడో అంతగా దేవునికి చెప్పాలి నమ్మకస్తుడే ఉన్నాడు. మరి నేను ఒక మాట అడిగినా, ఆరాధనకు రావటంలో నువ్వు నమ్మకస్తురాలువేనా? ఒక్క విషయం అడుగుతున్నా, ఆరాధనకు వచ్చే విషయంలో నమ్మకస్తుడివేనా? నీ జీవితం అంతా చూస్తే పరిశుద్ధ దినం, ఆయన సన్నిధిలో గడపని దినం అంటూ నీ చరిత్రలో ఉండకూడదు. నువ్వు మంచం మీద పడుకుంటే మిగతా రోజుల్లో రోగం రావాలి, కానీ ఆదివారం నీకు రోగం కూడా రాకూడదని కోరుకోవాలి. నువ్వు ఏం చెప్తున్నా? నా జీవితం మొత్తంలో పరిశుద్ధ దినం, ఆయన సన్నిధిలో గడపని దినం ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి ఆత్మీయుడు. దేవుని సన్నిధికి రావటంలో నువ్వు నమ్మకస్తుడివేనా? టయానికి రావటంలో నువ్వు నమ్మకస్తుడివేనా? టయానికి రావటంలో నమ్మకస్తుడివేనా? అసలు నువ్వు వచ్చేది ఎందుకు? ఆరాధించడానికి కదా, సంఘముగా కూడి ఆరాధించడానికి కదా. మరి అందరితో పాటు వచ్చి మనసారా నువ్వు ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నావు? ఆరాధించడంలో నమ్మకస్తుడివేనా? అసలు ఆరాధనకు వచ్చి సంఘానికి వచ్చేది ఎందుకు? కానుక వేసి వెళ్ళటానికి కాదండి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించటానికి, ఆయనకు మన మనవులు చెప్పుకోవటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన ఇంట చేరి ఆయనకు స్తుతులు అర్పించటానికి. మరి ఈ విషయాల్లో నమ్మకస్తుడివేనా? ఆరాధనకు వచ్చే విషయంలో నమ్మకస్తుడివేనా? సమయానికి రావటంలో నమ్మకస్తుడివేనా? ఆరాధించుటలో నమ్మకస్తుడివేనా? మనసారా
ప్రాణాత్మ శరీరములలో నుండి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? దేవునికి నీ రాబడిలో దేవుని భాగం దేవునికి ఇవ్వటంలో నీవు నమ్మకస్తుడివేనా? నీ బిడ్డలను దేవుని కొరకు పెంచటంలో నమ్మకస్తుడివేనా? నువ్వు దేవుని నమ్ముతున్నావు, నేను కాదనటం లేదు. నువ్వు దేవుని నమ్మటం ఎంత ప్రాధాన్యమో ఆ దేవునికి నమ్మకస్తుడివై ఉండటం కూడా అంతే ప్రాధాన్యం. దేవుణ్ణి నమ్మేయాలండి. అని వీడు బాగోపోయినా నా పని చేస్తాడు, వీడికి ఆరోగ్యం బాగోపోయినా నా పని చేస్తాడు, వీడికి నేనేమి ఇవ్వకపోయినా వీడు నాకు ఇచ్చేస్తాడు. నేను నమ్మేయాలి దేవుడు. అలా అనుకు నమ్మాడంటండి దేవుడు. నమ్మి నాకు ఇష్టడని సాక్ష్యం ఇచ్చాడండి.